భయ్యా జనరల్‌గా నేను ఎవరైనా ఒక క్వెషన్ ఏశారనుకో, నీ దగ్గర ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ సేవింగ్స్ అకౌంట్ కలిగి ఉన్నా అని చెప్పి, సో నువ్వేం చెప్తావు? 1 లేదా 2. సో మీరేమైనా బిజినెస్ చేశారనుకోండి, మాక్సిమం ఒక 3, 4 అకౌంట్స్ కలిగి ఉంటాయని చెప్పి చెప్తూ ఉంటారు. జనరల్‌గా అందరి దగ్గర ఇలానే ఉంటాయి కదా! ఎక్కువ బ్యాంక్స్‌లో మనకి సేవింగ్ అకౌంట్స్ కలిగి ఉండాల్సిన అవసరం అయితే ఉండదు. కానీ అదే క్వెషన్ మీరు నన్ను అడిగారనుకోండి, నీ వద్ద ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయని చెప్పి, నేనైతే అందరూ షాక్ అయ్యే ఒక ఆన్సర్ అయితే ఇస్తా గైస్. నా దగ్గర ఆల్మోస్ట్ 10 బ్యాంక్స్‌కి సంబంధించి సేవింగ్స్ అకౌంట్స్ అయితే ఉన్నాయి. మరి కొంచెం వియర్డ్‌గా అనిపించవచ్చు, కానీ నిజం గైస్. అన్ని బ్యాంక్ అకౌంట్స్‌ని నేను యాక్టివ్‌లో ఉంచుకున్నాను. ఒక్క బ్యాంక్ అకౌంట్ తప్ప. మరి అది ఎందుకు నేను ఇన్యాక్టివ్ పెట్టుకున్నా, అన్ని బ్యాంక్ అకౌంట్స్‌లో నేను ఎందుకు ఇప్పుడు కూడా ప్రెజెంట్ యాక్టివ్‌లో అయితే పెట్టుకున్నాను. సో మినిమమ్ చార్జెస్ అన్నింటిలో ఉంటాయి కదా! మరి అంత అవసరం నాకు ఏంటి వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మరి ఇంకో విషయం ఏంటంటే, మీరు బ్యాంక్ అకౌంట్స్ ఇంతవరకు లేకపోయినట్టయితే, కొత్తగా ఏదైనా బ్యాంక్ అకౌంట్‌లో మళ్ళీ అకౌంట్ తీసుకోవాలనుకున్నట్టయితే, నా వీడియో మీకు కంప్లీట్‌గా యూజ్ అవుతుంది. సో 10 బ్యాంక్ అకౌంట్స్ గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. నా ఓన్ ఎక్స్‌పీరియన్స్ అన్ని బ్యాంక్ అకౌంట్స్‌లో మనకు అకౌంట్స్ కలిగి ఉండడం వల్ల లాభాలేంటి, నష్టాలేంటి, ఏ బ్యాంక్ అకౌంట్ అనేది బెటర్‌గా నాకైతే ఉంది అని చెప్పి పూర్తిగా అయితే చెప్తాను. సో కొంచెం రిలాక్స్డ్‌గా ఉండండి, ఎందుకంటే వీడియో కొంచెం లెంతీగా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. బట్ ఒకసారి మీరు గమనించారంటే అన్ని బ్యాంక్ అకౌంట్స్ గురించి డీటెయిల్గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుందన్నమాట. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. భయ్యా ఇంకో చిన్న రిక్వెస్ట్, నేను అన్ని గురించి చెప్తాను, బట్ మీరు ఏం చేస్తారంటే అంతకంటే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ మీరు చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకుని నోటిఫికేషన్ మీరు కూడా ఆన్ చేసుకోండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాను, అక్కడ కూడా ఫాలో చేసుకోండి. మరి మ్యాటర్లో వెళ్ళినట్టయితే ముందుగా నేను తీసుకున్నటువంటి బ్యాంక్ అకౌంట్స్ గురించి డైరెక్ట్గా మీకు పాయింట్లో అయితే వచ్చేస్తాను. ఫస్ట్ నేను ఎస్బీఐ అకౌంట్ అయితే తీసుకున్నా. అందరి యొక్క ప్రిఫరెన్స్ ఇదే కదా, అతిపెద్ద బ్యాంక్ కూడా మన ఇండియాలో. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మన ఇండియాలోనే కాకుండా ప్రపంచంలో కూడా అతిపెద్ద నెట్వర్క్ ఉన్నటువంటి బ్యాంక్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఎక్కువ మంది అయితే దీని కస్టమర్స్ ఉన్నారు. మరి ఈ బ్యాంకు చాలా సెక్యూర్డ్ బ్యాంకు, సేఫ్ బ్యాంకు. నేను తీసుకొని దీంట్లో అకౌంట్ ఆల్మోస్ట్ ఒక 7 to 8 years అనుకుంటాను. మరి నాకు డెబిట్ కార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇప్పటికే నేను 2 సార్లు ఈ ఎస్బీఐకి సంబంధించి డెబిట్ కార్డ్ కూడా చేంజ్ అయితే చేశాను. రీసెంట్గా ఇది కొత్తగా నాకు డెబిట్ కార్డ్ అయితే ఆటోమేటిక్గా వచ్చేసింది. మరి దీని యొక్క ఛార్జెస్ కూడా మనకి ఇయర్లీ అప్లికబుల్ చేయబడతాయి. ఒక 300 వరకు ప్లస్ ట్యాక్సెస్ మనకి అప్లికబుల్ చేయబడతాయి. మరి ఎస్బీఐలో అకౌంట్ కలిగి ఉండడం వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటనేది మీకే తెలిసి ఉంటుంది గైస్. సో పెద్ద బ్యాంక్ కాబట్టి అందరికీ తెలిసే ఉంటుంది. సెక్యూర్డ్ బ్యాంకు, సేఫ్ అయితే ఉంటుంది. ఇక దాని తర్వాత మీరు ఎక్కువ ట్రాన్సాక్షన్ చేశారంటే ఖచ్చితంగా మీకు లోన్స్ కూడా ఇస్తారు భయ్య. లోన్స్తో పాటు క్రెడిట్ కార్డ్స్ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మీరు గమనించవచ్చు, నాకు ఫస్ట్ ఎస్బీఐకి సంబంధించి ఎస్బీఐ ప్రైమ్ కార్డ్ అయితే వచ్చింది. సో ప్రైమ్ కార్డ్ నాకు వద్దు అని చెప్పి మంచి లిమిట్ ప్రొవైడ్ చేస్తారు. ఒక 70,000 లిమిట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. కానీ మనకు ప్రైమ్ ఎక్కువ కాస్ట్ అయితే పడుతుంది పర్ ఇయర్లీ. సో నేను వెంటనే కస్టమర్ కేర్ ఫోన్ చేయడం జరిగింది. తర్వాత నేను సింప్లీ సేవ్కు మారడం జరిగింది. ఇది మనకు ఆఫ్లైన్ మార్కెట్లో సూపర్గా అయితే ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఇలా మీరు లోన్స్ తీసుకోవచ్చు, క్రెడిట్ కార్డ్స్ తీసుకోవచ్చు, ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ అయితే మనకి అందుబాటులో ఉంటాయి. మీరు హోమ్ లోన్ కావచ్చు, ఎడ్యుకేషన్ లోన్ కావచ్చు, ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి ఎస్బీఐలో మీరు ట్రాన్సాక్షన్స్ కలిగి ఉన్నట్టయితే. సో కరెంట్ అకౌంట్ ఉంటుంది, తర్వాత మైనర్ అకౌంట్ ఉంటుంది, సేవింగ్స్ అకౌంట్ అన్నీ ఉంటాయి. మరి దీనికోసం అయితే నేను ప్రిఫర్ చేస్తాను. మరి నేను ఎస్బీఐ అకౌంట్ ఎందుకు తీసుకున్నా అంటే, ఇప్పుడు మీరు చూస్తున్న ఛానల్ ఉంది కదా తెలుగు టెక్ ట్రూ, ఈ ఛానల్ యొక్క యాడ్సెన్స్ మెయింటెనెన్స్ కోసం నేను ఎస్బీఐ అయితే ఫస్ట్ తీసుకున్నా గైస్. నేను అంతకుముందు అయితే వేరే చిన్న బ్యాంక్ అకౌంట్లో కలిగి ఉండేవాడిని అకౌంట్ని, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది యాడ్సెన్స్ సంబంధించి యూట్యూబ్ కావచ్చు, వెబ్సైట్స్ కావచ్చు, గూగుల్ అనేది మెయింటైన్ చేస్తుంది అన్నమాట యాడ్సెన్స్ అకౌంట్స్ని. ఒక యాడ్సెన్స్ అకౌంట్ ఒక పర్సన్కి మాత్రమే ఇస్తారు. సో నా దగ్గర ఆల్రెడీ నేను తెలుగు టెక్కి సంబంధించి యాడ్సెన్స్ అకౌంట్ ఉంది కాబట్టి దానికి నేను ఒకటే బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోగలను. ఇదే బ్యాంక్ అకౌంట్ని నా వేరే యూట్యూబ్ ఛానల్ కావచ్చు, వేరే వెబ్సైట్ కావచ్చు, దానికి లింక్ చేసుకోవడానికి లేదనమాట. అందుకే నాకు ఇన్ని బ్యాంక్ అకౌంట్స్. నా దగ్గర ఆల్మోస్ట్ ఒక 4 యూట్యూబ్ ఛానల్స్, తర్వాత ఒక 10 వెబ్సైట్స్ అయితే కలిగి ఉన్నాయి. అన్నిటికీ యాడ్సెన్స్ కూడా మనకి లింక్ అయితే చేసుకొని ఉంది. కొన్ని డిజేబుల్ అయినా కూడా, బట్ దానికి ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ కావాలి కాబట్టి నేను ఇన్ని బ్యాంక్ అకౌంట్స్లో సేవింగ్స్ అకౌంట్స్ అయితే కలిగి ఉన్నాను. సో ఇదనమాట సింపుల్ రీజన్. మీరు ఎవరైనా యూట్యూబర్ని వెళ్ళి అడగండి, నేనేం పెద్ద బిజినెస్ చేయట్లేదు, శాలరీ పర్సన్ కాదు, అయినా కూడా ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఎందుకు ఉన్నారబ్బా అంటే ఖచ్చితంగా యూట్యూబర్స్ అంతా కూడా ఇలానే మెయింటైన్ చేస్తూ ఉంటారు. యూట్యూబర్స్ కావచ్చు, బ్లాగర్స్ వీళ్ళంతా కూడా ఖచ్చితంగా వాళ్ళకు ఒక్కొక్క ఛానల్కి, ఒక్కొక్క వెబ్సైట్కి ఒక అకౌంట్ ఉండాలి కాబట్టి బ్యాంక్ అకౌంట్ ఇలా సేఫ్గా అయితే ఉంటుంది. సో క్రాష్ అనేది ఉండదు, వాళ్ళకి ఫ్యూచర్లో డిజేబుల్ అయ్యే అవకాశం ఉండదు కాబట్టి బ్యాంక్ అకౌంట్స్ అయితే కలిగి ఉంటారు. ఇది సింపుల్ రీజన్. మీకు కొంచెం వియర్డ్గా అనిపించవచ్చు, కానీ ఫ్యాక్ట్ అనమాట. మరి ఎస్బీఐలో కేవలం పాజిటివ్సే కాదు, నెగిటివ్ కూడా ఉంటాయి భయ్. అదేంటంటే ఎస్బీఐలో మీకు అంటే నాకు నచ్చినటువంటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే పెద్ద క్యూ లైన్ అయితే ఉంటుంది. మీరు ఎక్కడైనా సరే ఎస్బీఐ బ్రాంచ్ కలిగి ఉన్నారంటే ఖచ్చితంగా క్యూ లైన్ అయితే చాలా పెద్దగా అయితే ఉంటుంది. అక్కడ వెళ్ళగానే ఆ మనుషులు చేస్తే మనకు చిరాకు వచ్చేస్తుంది. అర్జెంట్గా మీరు వెళ్ళి పని ఇలా వెళ్ళి అలా రావాలనుకున్నట్టయితే ఎస్బీఐలో కాదు, ఖచ్చితంగా మనం ఓపికతో ఉండాల్సి ఉంటుంది. అలాగే బ్రాంచు
అక్కడ వాళ్ళు ఉండే వాళ్ళు కూడా మనకి బాగా రెస్పాన్స్ ఇస్తారు, అది మీకు తెలిసినే ఉంటుంది. సో ఎస్బీఐలో మీమ్స్ కూడా చాలా రన్ అవుతుంటాయి వాళ్ళ యొక్క సర్వీస్ ఎలా ఉంటుందని చెప్పి. సో దానికి మాత్రమే కొంచెం డిసప్పాయింట్ అయితే అవుతుంటాను. ఇంకా దాంతోపాటు 24/7 మనకి ట్రాన్సాక్షన్స్ అయితే అలో చేస్తుంది. ఎన్ఈఎఫ్టీ కావచ్చు, ఆర్టీజీఎస్ కావచ్చు, అలాగే ఐఎంపీఎస్ ఇవన్నీ కూడా బాగానే జరుగుతూ ఉంటాయి. ఇక సర్వర్ డౌన్ టైం కూడా చాలా తక్కువ అయితే ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే కస్టమర్ కేర్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇదైతే చాలా వర్స్ట్గా అయితే ఉంటుంది. ఎస్బీఐ అనేది గవర్నమెంట్ బ్యాంక్ అయినా కూడా మనకి కస్టమర్ సర్వీస్ అయితే చాలా వర్స్ట్గా అయితే ఉంటుంది గైస్. సో దీనికైతే నేను కొంచెం డిసప్పాయింట్ అయితే ఉన్నాను. దీంట్లో ఇంప్రూవ్మెంట్స్ అయితే జరగాల్సి ఉంది. సో ఓవరాల్గా చెప్పాలంటే మీరు ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి అనుకున్నట్టయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఛార్జెస్ కూడా మనకు తెలియకుండా ఏమేమి ఛార్జెస్ అయితే అప్లికబుల్ చేయబడవు. సో ఛార్జెస్ ఏంటి అనేది ఒకసారి మీరు అకౌంట్ తీసుకున్నప్పుడే అక్కడ వాళ్ళకి అడిగారనుకోండి ఏమేమి ఛార్జెస్ పడతాయని చెప్పి. మీకు డెబిట్ కార్డ్ ఛార్జెస్ కావచ్చు, లేదంటే మీ యొక్క చెక్ బుక్ ఛార్జెస్ కావచ్చు, అలాగే ఎస్ఎంఎస్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ కావచ్చు, అలాగే ఏటీఎం విత్డ్రాల్ ఛార్జెస్ కావచ్చు, ఇలా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు. మీరు ఏమైనా సపరేట్ భీమాని కలిగి ఉన్నట్టయితే అది కూడా ఇయర్లీ మీకు కట్ అవుతాయి, కానీ ఎక్స్ట్రాగా ఏ ఛార్జెస్ కూడా పడవు. సపోజ్ పడినాయనుకోండి, మీరు బ్యాంకుకి వెళ్ళి సర్టన్ బ్రాంచ్కి వెళ్ళి అక్కడ మీరు రివ్యూ కూడా చేసుకోవచ్చు అనమాట, ఎందుకు ఛార్జెస్ అప్లికబుల్ చేయబడ్డాయని చెప్పి. సో ఓవరాల్గా అయితే నాకైతే బెటర్గా ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఒక లెంతీ క్యూ లైన్ తప్ప మనకి ఎస్బీఐతో ప్రాబ్లం ఏది లేదు. మొత్తం ఆన్లైన్లో చేసుకున్నా, యోనో అప్లికేషన్ అయితే యూజ్ చేసుకున్నా. సో యోనో అప్లికేషన్లో చాలా ఆఫర్స్ అయితే వస్తూ ఉంటాయి, మీరు గమనించుకోవచ్చు. చాలా బెటర్గానే ఇప్పుడైతే దాని యొక్క ఇంటర్ఫేస్ కూడా ఉంది గైస్. ఇక దాని తర్వాత నేను సెకండ్ బ్యాంక్ ఏంటంటే ఆంధ్ర బ్యాంక్ అయితే తీసుకున్నా. ఇది ప్రజెంట్ ఇన్యాక్టివ్ అయితే ఉంది గైస్. ఎందుకు ఇన్యాక్టివ్ ఉందంటే దీన్ని కూడా నేను ఒక యూట్యూబ్ ఛానల్ కోసం తీసుకున్నాను. అప్పుడు ఆ యూట్యూబ్ ఛానల్ యాక్టివ్లో ఉన్నింది, కానీ కొన్ని రోజుల తర్వాత అది డిజేబుల్ అయితే అయిపోయింది దాని యొక్క యాడ్సెన్స్. సో అది ఎప్పుడు డిజేబుల్ అయితే అయిపోయిందో ఆల్మోస్ట్ నేను ఆంధ్ర బ్యాంక్ గురించి మర్చిపోయాను. ఆ అకౌంట్ కూడా అలాగే క్లోజ్ అయితే అయిపోయింది. ఇప్పుడు కూడా మళ్ళీ దానికి కావాలంటే మనము రియాక్టివేట్ చేసుకోవచ్చు, కానీ సర్టన్ అమౌంట్ అనేది ఛార్జెస్ ఉంటాయి. మనకు అవసరం లేదు కాబట్టి అది ఇప్పుడు యూనియన్ బ్యాంక్ అయితే అయిపోయింది కాబట్టి మిక్స్ అది, నేను దాని గురించి అయితే మర్చిపోయాను. సో అది ఒకటి ఇన్యాక్టివ్ అయితే అయిపోయింది. ఇక దాని తర్వాత బ్యాంక్ మనకి యాక్సిస్ బ్యాంక్. భయ్యా ఈ యాక్సిస్ బ్యాంక్ సర్వీస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ప్రైవేట్ బ్యాంక్ నాకు లైఫ్లో 5,000 రూపీస్ మినిమం ఛార్జెస్ మెయింటైన్ చేయాలని చెప్పారు. బట్ ఆ విషయం ఏంటంటే నేను ఫస్ట్ మా దగ్గర ఒక టౌన్ అయితే ఉంది పెనుకొండ అని చెప్పి, సో అక్కడ తీసుకున్నాను. సో తీసుకున్నప్పుడు ఇక్కడ 5,000 రూపీస్ ఛార్జెస్ అప్లికబుల్ చేశారు. వెంటనే నేనైతే అకౌంట్ తీసుకున్న వెంటనే ఇన్స్టెంట్గా నాకు చెక్ బుక్ కావచ్చు, లేదంటే పాస్బుక్ కావచ్చు, అలాగే డెబిట్ కార్డ్ అన్నీ ఇచ్చేస్తారు మన పేరు మీదనే. అంటే మన పేరు మీద అయితే రావు ఇన్స్టెంట్గా ఉన్నప్పుడు. ఒక 1 వీక్ టైం తీసుకుంది అనుకోండి, మీ ఇంటికి వస్తాయి అనమాట మీ పేరు మీద. లేదు మీరు ఏమైనా ఎమర్జెన్సీ కోసం బ్యాంక్ అకౌంట్ కావాలనుకున్నట్టయితే ప్రైవేట్ బ్యాంకులో ఇన్స్టెంట్గా మీకు అయితే మొత్తం కిట్ కూడా ఇచ్చేస్తారు. అలాగే నాకు కిట్ అయితే వచ్చింది. మరి దీంట్లో ఉన్నటువంటి సర్వీసెస్ స్పెషాలిటీ ఏంటంటే అక్కడ క్యూ లైన్ అనేది ఉండదు, సింపుల్గా అయితే ఉంటుందన్నమాట. ఎక్కువ మంది దీన్ని ప్రిఫర్ చేయరు, ఎందుకంటే మినిమం బ్యాలెన్స్ మినిమం మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మాది టౌన్ ఏరియా కాబట్టి 5,000 మెయింటైన్ చేయాలి. అదే మీరు ఇంకా ఏమన్నా మంచి మంచి సిటీస్ ఏరియాలో అయితే మినిమం 10,000 రూపీస్ మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయానికి చాలామంది వెనకడుగు వేస్తూ ఉంటారు అనమాట, అంత అవసరమా అని చెప్పి నెలకి. మరి ఇక్కడ డెబిట్ కార్డ్ ఛార్జెస్ ఉంటాయి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ప్రైవేట్ బ్యాంక్లో ఇన్ఫ్యాక్ట్ నా యొక్క ఫస్ట్ క్రెడిట్ కార్డ్ కూడా యాక్సిస్ క్రెడిట్ కార్డే. ఇక్కడ మీరు చూసారంటే యాక్సిస్ రివార్డ్స్ ప్లస్ డెబిట్ కార్డ్ అయితే నాకు ఇచ్చారు. మరి ఇది కూడా మనకు బాగానే వర్కౌట్ అయితే అయిపోయింది. సో దీంట్లో రివార్డ్స్ కూడా రావడం జరుగుతుంది, మళ్ళీ వాడిని రీడింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. మరి ఫస్ట్ నాకు వచ్చినటువంటి క్రెడిట్ కార్డ్ ఏంటంటే యాక్సిస్ మై జోన్ క్రెడిట్ కార్డ్. గైస్ ఇది 30,000 లిమిట్తో ప్రీ అప్రూవ్డ్ ఆఫర్ అయితే వచ్చింది. నేను ఎప్పుడైతే అకౌంట్ అయితే కలిగి ఉన్నానో ఒక 6 months మంచి ట్రాన్సాక్షన్ చేశాను. నా యూట్యూబ్ డబ్బులు కావచ్చు, నా వెబ్సైట్స్ వచ్చిన డబ్బులు కావచ్చు, దీంట్లో ట్రాన్సాక్షన్ చేశాను అనమాట. దాని తర్వాత ప్రీ అప్రూవ్డ్ ఆఫర్ కింద నాకు ఈ మైజోన్ క్రెడిట్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేశారు. 30,000 లిమిట్ ఇచ్చినా కూడా 6 monthsకి మళ్ళీ 50,000 చేశారు. దాని తర్వాత మళ్ళీ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ రావడం జరిగింది, దీని లిమిట్ కూడా 50,000 చేశారు. దాని తర్వాత మళ్ళీ మనకు ఇండియన్ ఆయిల్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్, అది రూపే వేరియంట్ ఇచ్చారు, దీన్ని 1 lakh అయితే ఇచ్చారనమాట. సో ఇప్పుడు మొత్తంగా కలిపి 3 కార్డ్స్ 1 lakh అయితే అవ్వడం జరిగింది. ఇక దీంతో పాటు మనకి లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు, ఆల్మోస్ట్ 2.5 lakh లోను. దాని తర్వాత ఇంకా ఎక్స్ట్రాగా మీకు క్రెడిట్ కార్డ్ మీద లోను, ఇలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కూడా నాకు యాక్సిస్ బ్యాంక్లో ఇంతవరకు నాకైతే ఎక్స్పీరియన్స్ అయింది. ఇక అలాగే సర్వీస్ అంటారా, అక్కడ వెళ్ళిన తర్వాత మనకి సూపర్ రెస్పాన్స్ అయితే ఇస్తారు. మనకి మేనేజర్ కూడా చాలా క్లోజ్ బాగా మాట్లాడతాడు. బట్ ఇక్కడ చిన్న విషయం ఏంటంటే అక్కడ వెళ్ళిన తర్వాత మనం వాళ్ళకి ఎంతైతే క్లోజ్ అవుతామో అక్కడ వాళ్ళు మనకి రిక్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అది ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే. ఒక పాలసీ చేసుకోండి అన్న, లేదంటే ఏదైనా ఎఫ్డీ చేయండి, ఇలా అడుగుతూ ఉంటారనమాట. సో మనం సింపుల్గా స్కిప్ చేసి వచ్చేస్తుంటాం. అవసరం ఉంటే తీసుకోండి, లేదంటే అది మీరు స్కిప్ చేసుకోవచ్చు. ఇది ఒకటి తప్ప సర్వీస్ మాత్రం సూపర్గా అయితే ఉంటుంది. అలాగే కస్టమర్ సర్వీస్ కూడా బాగుంటుంది. ఇక్కడ సర్వర్ డౌన్ టైమ్స్ కావచ్చు, తర్వాత ట్రాన్సాక్షన్ వచ్చే ఇబ్బంది కానీ ఏముండదు. యాక్సిస్ బ్యాంక్ అయితే ఖచ్చితంగా మనకి సెక్యూర్డ్ బ్యాంకు, సేఫ్గా అవుతూ ఉంటుంది. ఇక యాక్సిస్ అప్లికేషన్లో మనకి ప్రీ అప్రూవ్డ్ ఆఫర్ చాలా వస్తూ ఉంటాయి. అక్కడ నుంచి మీరు మంచిగా ఆఫర్స్ అనేవి ఈజీగా క్లెయిమ్ కూడా చేసుకోవచ్చు. మరి యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ కూడా ఎందుకు తీసుకున్నా అంటే ఇది కూడా ఒక యూట్యూబ్ ఛానల్ కోసం ఇది తీసుకున్నాను. మరి యాడ్సెన్స్ కూడా అది రన్ అవుతుంది, ఇప్పుడు ప్రజెంట్ ఇది కూడా రన్ అవుతుంది. బట్ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఎస్బీఐకి యాక్సిస్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటారా, మనకు జనరల్గా యూట్యూబ్ నుంచి వచ్చే డబ్బులు కావచ్చు, వెబ్సైట్ నుంచి వచ్చే డబ్బులు కావచ్చు, డాలర్స్లో పడుతూ ఉంటాయి. సో డాలర్స్లో వచ్చిన తర్వాత
అవి మన ఇండియన్ రూపీలో కన్వర్ట్ అయ్యి, అంటే ఈరోజు మార్కెట్ ఎంతైతే ఉంటుందో $1 to రూపీ వాల్యూ అనేది ఆ విధంగా కన్వర్ట్ చేసుకునేసి మనకు డబ్బులు పడతాయి. కానీ ఇప్పటివరకు బెస్ట్ అనిపించింది నాకు ఎస్బీఐ బెస్ట్ అనిపించింది. ఎస్బీఐ కంటే కర్ణాటక బ్యాంక్ అకౌంట్ కలిగి ఉంది. సో నెక్స్ట్ అదే చెప్తున్నా, దాంట్లో ఇంకా బెటర్గా అయితే ఉంటుందన్నమాట. మరి యాక్సిస్ బ్యాంక్లో మనకి చాలా తక్కువ మొత్తంలో పడే అకౌంట్ మాత్రమే దీన్ని యాడ్ చేస్తే చేసుకున్నా, ఎందుకంటే కటింగ్స్ ఎక్కువ ఉంటాయి భయ. కర్ణాటక బ్యాంక్ కానీ లేదంటే ఎస్బీఐ కానీ ఆల్మోస్ట్ 82.5 రూపీస్ మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయి. కానీ యాక్సిస్లో మాత్రం ఇది 80.5 రూపీస్కి వెళ్ళిపోతుంది. అంటే 1.5 రూపీ దాకా డిఫరెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎక్కువ మొత్తంలో డబ్బులు పడ్డాయంటే ఖచ్చితంగా మనకి ఇక్కడ బుక్ అయిపోతుంది. కాబట్టి నేను దీనైతే ఈ ట్రాన్సాక్షన్ కోసం ఎక్కువగా యూజ్ చేయను, చిన్న చిన్న ట్రాన్సాక్షన్ కోసం అయితే పెట్టుకున్నాను. ఇక దీని తర్వాత నేను తీసుకున్నటువంటి ఫస్ట్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఏంటంటారా, అది కోటాక్ మహీంద్రా బ్యాంక్ అనమాట. జీరో బ్యాలెన్స్ అకౌంట్ నేను ఇంట్లో వండుకొని ఆన్లైన్ ద్వారా అయితే తీసుకున్నాను. నాకు పెనుగొండ బ్రాంచ్ అయితే దగ్గర అనమాట, ఒక 8 కిలోమీటర్స్ దూరమే ఉండింది. బట్ నేను జీరో బ్యాలెన్స్ అకౌంట్ ప్రిఫర్ చేస్తాను. దాన్ని నా యొక్క యాడ్సెన్స్ అకౌంట్ అయితే నేను లింక్ చేసుకున్నాను ఇంకొక యూట్యూబ్ ఛానల్కి. మరి జీరో బ్యాలెన్స్ అకౌంట్ తీసుకున్న తర్వాత అక్కడి నుంచి ఒక సర్వీస్ ఏజెంట్ అయితే వచ్చారు. వచ్చిన తర్వాత అన్న మీరు 2000 పే చేయండి, నేను నార్మల్ అకౌంట్గా మార్చేస్తాను అని చెప్పారు. సో 2000 అంటే సరే అని చెప్పి నేను తీసుకున్నా. నార్మల్ అకౌంట్కి అయితే మారిపోయింది. ఇక్కడ మీరు గమనించారంటే పే షాప్ మోర్ అని చెప్పి డెబిట్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. బట్ ఈ డెబిట్ కార్డ్ అనేది నేను ఎక్కువగా యూజ్ అయితే చేయలేదు, అందుకే నాకు రివార్డ్స్ కూడా దీంట్లో ఎక్కువగా లేవు గైస్. మరి కోటాక్ మహీంద్రా బ్యాంక్ యొక్క సర్వీస్ అనేది నాకు చాలా నచ్చలేదు. అప్పుడైతే మీరు ఆర్టీజీఎస్ కానీ, ఎన్ఈఎఫ్టీ కానీ, తర్వాత ఐఎంపీఎస్ ట్రాన్సాక్షన్ కానీ త్రూ అప్లికేషన్ చేశారంటే ఖచ్చితంగా మీకు మినిమం ఛార్జెస్ అయితే అప్లికబుల్ చేయబడతాయి. మీరు 1000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తే ఒక 10 రూపాయలు కట్ అవడము ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి నేను ఎక్కువగా కోటాక్ బ్యాంక్ని యాక్టివేట్ అయితే చేసుకోలేదు. ప్రజెంట్ కూడా యాక్టివ్లో అయితే ఉంది, బట్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ చేసుకోను గైస్. సో ఎక్కువ ఛార్జెస్ అనేవి మనకు తెలియకుండా కట్ అవుతూనే ఉంటాయి అనమాట. అక్కడ వెళ్ళి అడిగినప్పుడు అవన్నీ జనరల్ ఛార్జెస్ సార్ మీకు అప్లికబుల్ అవుతా అని చెప్పారు. ఆల్మోస్ట్ నేను ఈ అకౌంట్ యూజ్ చేసి కూడా 1.5 years 2 years దాకా అయిపోయింది. ఇప్పుడైతే చూడాలి మరి ఏమైనా చేంజెస్ వచ్చాయో. సో ఏమైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అది కూడా మీకు చెప్తాను. మరి మీరు ఏమన్నా కోటాక్ బ్యాంక్ యూజ్ చేస్తున్నట్టయితే మీకు ఎలా ఉందో ఎక్స్పీరియన్స్ అనేది నాకు కొంచెం వియర్డ్గా అనిపించింది. మీరు కామెంట్ అయితే చేయండి, చూద్దాం. మరి ఇంకో విషయం ఏంటంటే కోటాక్ మహీంద్రా బ్యాంక్లో ఆఫర్స్ ఏముండవా, మనకి సర్వీస్ బాగుంటుందంటే సర్వీస్ కూడా బాగుంటుంది. సో డౌన్ టైమ్స్ కావచ్చు, లేదంటే 24/7 ట్రాన్సాక్షన్ కావచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. కస్టమర్ సర్వీస్ కూడా బాగానే ఉంటుంది. ఇంకా రీసెంట్గా ఒక 4 days బ్యాక్ నాకు కోటాక్ నుంచి లీగ్ ప్లాటినం క్రెడిట్ కార్డ్ ప్రీ అప్రూవ్డ్ ఆఫర్ కింద అప్లికేషన్లో వచ్చింది. బట్ ఇంకా డెలివరీ అవ్వలేదు, అది మేబీ రేపు రావచ్చు నేను వీడియో చేసే టైంకి. సో ఆ కార్డు వచ్చిన తర్వాత దాన్ని కూడా సెపరేట్గా ఒక అన్బాక్సింగ్ వీడియో అయితే చేస్తాను. 80,000 లిమిట్ అయితే ప్రొవైడ్ చేస్తారు మనకి ఇన్స్టెంట్గా. సో మంచి లిమిట్ ప్రొవైడ్ చేస్తారు. చూద్దాం ఆ కార్డు యూస్ చేసుకుని దాని యొక్క రివ్యూస్ ఎలా ఉంటుందనేది, రివార్డ్ సెక్షన్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే ఇంకో వీడియోలో చేస్తాను. ఇక దాని తర్వాత నేను తీసుకున్న ఇంకొక బ్యాంక్ ఒకటి ఏంటంటారా, కర్ణాటక బ్యాంక్. గైస్ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇది కూడా గవర్నమెంట్ సెక్టర్ బ్యాంక్ అనమాట, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ అయితే కాదు, అండర్ గవర్నమెంట్ కింద వర్క్ చేస్తూ ఉంటుంది. మరి ఈ కర్ణాటక బ్యాంక్లో నాకు అనిపించిన బెస్ట్ ఫీచర్ ఏంటంటారా, ఇక్కడ మనకు ఎలా ఉంటుందంటే నేను ఒక యూట్యూబర్ కాబట్టి ఆల్రెడీ చెప్పా కదా, మనకు కన్వర్షన్ రేట్ అనేది చాలా బాగా ఉండాల్సి ఉంటుంది అనమాట. సో డాలర్స్ నుంచి మన ఇండియన్ రూపీకి వచ్చే కన్వర్షన్ రేట్ ఆ రోజుకి ఏదైతే మ్యాక్సిమం ఉంటుందో ఆ మ్యాక్సిమంని మనకు ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి నేను నా హైయెస్ట్ అమౌంట్ ఇచ్చేటువంటి వెబ్సైట్స్కి అయితే నేను నా కర్ణాటక బ్యాంక్ అయితే లింక్ చేసుకున్నాను. ఇన్ఫ్యాక్ట్ ఎస్బీఐ కంటే మంచి ట్రాన్సాక్షన్ తర్వాత మంచి కన్వర్షన్ రేట్ నాకు కర్ణాటక బ్యాంక్ అయితే ఇస్తుంది. ఎస్బీఐ కంటే ఒక ₹1.5 అనేది ఎక్కువగా ప్రొవైడ్ చేస్తారు. ₹1 అంటే మీరు తక్కువ అనుకోవచ్చు, అదే 1000 రూపీస్తో దాన్ని మల్టిప్లై చేసామంటే మంచిగా ఉంటుంది కదా. సో ఆ చొప్పున మనకి బెటర్గానే ఇదైతే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. మరి కర్ణాటక బ్యాంక్లో అకౌంట్ తీసుకున్న తర్వాత మనకు ఏమేమి ఆఫర్స్ వచ్చాయంటే, నాకైతే ఇక్కడ ఇబ్బంది ఏం లేదు గైస్. నేను ఎప్పుడు ట్రాన్సాక్షన్ చేసినా ఇమీడియట్గా ట్రాన్సాక్షన్ జరుగుతుంది. తర్వాత కస్టమర్ కేర్లతో కాంటాక్ట్ చేస్తే చాలాసార్లు, అంటే మన డెబిట్ కార్డులో ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు, చేంజెస్ చేసుకోవాలనుకున్నప్పుడు మంచిగా రెస్పాన్స్ అయితే వచ్చింది, నాకు ప్రాబ్లం అయితే లేదు. 24/7 ఇక్కడ ట్రాన్సాక్షన్ అవైలబిలిటీ అయితే ఉంటుంది. ఇక దాంతోపాటు ఆఫర్స్ ఏమున్నాయంటారా, ఇక్కడ మనకి లోన్ ఆఫర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. కానీ ఆ లోన్ ఆఫర్ అనేది మనం సర్టెన్ డాక్యుమెంట్స్ అన్ని అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మనకు ఐటీఆర్ లాంటివి ఇంకా అప్పుడు అప్లై లేదు కాబట్టి నేను అప్పుడైతే తీసుకోలేదు. ప్రీ అప్రూవ్డ్ ఆఫర్ అయితే వచ్చింది. ఇక దాని తర్వాత మనకు ఎస్బీఐ తరఫున కర్ణాటక బ్యాంక్ కో బ్రాండెడ్ ఒక ఎస్బీఐ సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డ్ అయితే ప్రీ అప్రూవ్డ్ కింద వచ్చింది. సో ఆ కార్డ్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇదనమాట ఆల్రెడీ ప్రైమ్ కార్డ్ వచ్చింది, దాన్ని క్యాన్సిల్ చేసి ఎస్బీఐ కింద వచ్చాను. ఇక్కడ మీరు గమనించారంటే కర్ణాటక బ్యాంక్ అని ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ కర్ణాటక బ్యాంక్తో సంబంధించి నేను దాంట్లో బ్యాంక్ అకౌంట్ కలిగినందుకు గాను ఎస్బీఐ కార్డ్ అనేది ప్రొవైడ్ చేశాను. కర్ణాటక బ్యాంక్ వాళ్ళకి సపరేట్గా క్రెడిట్ కార్డ్స్ అయితే లేవు. కానీ నేనైతే డ్యామ్ షూర్గా రికమెండ్ చేస్తాను, మీ సర్వీస్ ఏరియాలో ఎక్కడైనా సరే కర్ణాటక బ్యాంక్ అని ఎస్బీఐ కానీ ఉందనుకోండి, ఖచ్చితంగా కర్ణాటక బ్యాంకే తీసుకోండి గైస్. నేనైతే దాన్ని అయితే గ్యారంటీగా చెప్పగలను. అక్కడ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా బాగానే హెల్ప్ చేస్తారు. ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మనం డైరెక్ట్గా బ్రాంచ్ వెళ్ళి ఈజీగా వాళ్ళతో మంచి కాంటాక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటంటే నేను కేవలం యాడ్సెన్స్ కోసం మాత్రమే తీసుకున్నా, దీనిలో ట్రాన్సాక్షన్ ఎక్కువ చేయకూడదు అనుకున్నా. బట్ ఇదే నాకు మంచిగా అనిపించింది అనమాట. దాని తర్వాత ఒక 10,000 రూపాయలు పెట్టి మనం అకౌంట్ అయితే తీసుకున్నాను. మనకి ఒక 20 కిలోమీటర్ దూరంలో హిందూపురం అనే ఏరియా ఉంది. సో అక్కడ వెళ్ళి తీసుకున్నాను ఈ అకౌంట్ అనేది. అది టౌన్ కింద వస్తుంది కాబట్టి 10,000. ఇక్కడ అకౌంట్ తీసుకున్న తర్వాత నాకు మంచిగా అనిపించింది. ఎందుకంటే
హెచ్డిఎఫ్సిలో అక్కడ వాళ్ళు చాలా ఈజీగా మాట్లాడతారు అనమాట. సో మన ఏ ప్రాబ్లం అయినా సరే సింపుల్గా సాల్వ్ అయితే చేస్తారు. మన మేనేజర్ కూడా మంచిగా మాట్లాడడం జరిగింది. ఇక దాంతోపాటు కస్టమర్ సర్వీస్ వాళ్ళు కూడా చాలా ఫాస్ట్గా రియాక్షన్స్ ఇస్తూ అంటే రెస్పాన్స్ అయితే ఇస్తూ ఉంటారు. ఇక మీకు సర్వీస్ సంబంధించి ఏమైనా చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా మనం ఆన్లైన్లో కూడా సింపుల్గా అంటే ఇప్పుడు మనం వాట్సాప్లో కూడా చాటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే అన్ని బ్యాంక్స్కి సంబంధించి కూడా మనకు వాట్సాప్ ఆన్లైన్ చాటింగ్ అనేది వచ్చేసింది. అక్కడే మీ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి రెజల్యూషన్ అనేది తెచ్చుకోవచ్చు అనమాట. మీరు కస్టమర్ కేర్కి వెళ్ళాల్సిన పని అయితే ఉండదు. అలాగే హెచ్డిఎఫ్సి కూడా మంచిగా ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేసింది. ఇక దీంట్లో ఉన్నటువంటి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే క్రెడిట్ కార్డ్స్. హెచ్డిఎఫ్సి అనేది మన ఇండియాలోనే అతిపెద్ద క్రెడిట్ కార్డ్స్ నెట్వర్క్ అనేటువంటి బ్యాంక్ అనమాట. సో ఇందులో ఉన్నటువంటి క్రెడిట్ కార్డ్స్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ అయితే ఉన్నాయి భయ్య. మనకైతే ఫస్ట్ హెచ్డిఎఫ్సి బిజినెస్ మనీ బ్యాక్ క్రెడిట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇది కూడా చాలా బెటర్ ఆప్షన్. మనకి లైఫ్ టైం ఫ్రీ ప్రొవైడ్ చేస్తారు. కానీ ట్విస్ట్ ఏంటంటే నా దగ్గర ఉన్న అన్ని క్రెడిట్ కార్డ్స్ కంటే తక్కువ లిమిట్ 26,000 మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. బట్ పర్లేదు, ఇప్పుడు 52,000కి అయితే పెరగడం జరిగింది. ఎందుకంటే నేను దాని తర్వాత టాటా నియో ప్లస్ రూపే క్రెడిట్ కార్డ్ అయితే అప్లై చేశాను. ఇన్స్టెంట్గా అప్రూవల్ వచ్చేసింది. లిమిట్ కూడా నాకు డబల్ చేశారు. ఇప్పుడు మెర్జ్ లిమిట్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఇప్పుడు మనీ బ్యాక్ కానీ లేదంటే టాటా నియో ప్లస్ కానీ ఒకటే మనం మెర్జ్ లిమిట్ అనేది వాడుకోవచ్చు. అలాగే రూపే క్రెడిట్ కార్డ్ కూడా వర్చువల్ క్రెడిట్ కార్డ్ వచ్చింది. దాన్ని కూడా 52,000 అయితే ఇచ్చారు. ఇక డెబిట్ కార్డ్ లేదా ఏటీఎం కార్డ్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ మనం మిలియన్ కార్డ్ అయితే ఇచ్చారు. సో మిలియన్ గురించి ఒక డెడికేటెడ్ వీడియో కూడా చేస్తాను గైస్. ఇది క్రెడిట్ కార్డ్కి ఈక్వల్గా ఆప్షన్స్ ఉన్నటువంటి ఒక మంచి డెబిట్ కార్డ్ అనమాట. ఇన్ఫాక్ట్ నా దగ్గర ఉన్న అన్ని డెబిట్ కార్డ్స్లో కల్లా మోస్ట్ పవర్ఫుల్ డెబిట్ కార్డ్ ఇది. ఎందుకంటారా, వాళ్ళ ట్రాన్సాక్షన్స్ కోసం మనకు 1% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇది చాలా బెటర్ ఆప్షన్ గైస్. మీరు పేటీఎంలో కావచ్చు, ఇప్పుడు ఇన్ఫాక్ట్ పేటీఎం ఇప్పుడు మనకి డిజేబుల్ అవ్వబోతుంది. సో పేటీఎం మర్చిపోండి. ఇక వేరే వాలెట్లో మీరు ఏమన్నా అమౌంట్ యాడ్ చేసుకోవాలనుకుంటే మీరు హెచ్డిఎఫ్సి యొక్క మిలియన్ డెబిట్ కార్డ్ యూస్ చేసుకున్నారంటే 1% మీకు క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో బెటర్గా అయితే పర్ఫామ్ చేస్తుంది. ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి దీంట్లో. సో మీరు కావాలంటే హెచ్డిఎఫ్సి అకౌంట్ తీసుకోవాలనుకున్నప్పుడు కూడా మిలియన్ అనేది ప్రిఫర్ చేసుకోండి ఏటీఎం కార్డ్ కింద. ఇక హెచ్డిఎఫ్సి యొక్క సర్వీసెస్ అని కూడా బాగుంటాయి. మీరు ట్రాన్సాక్షన్ చేసిన ఫాస్ట్గా అయిపోతుంది. ఇక్కడ డిలే అయితే ఉండదు. కస్టమర్ కేర్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంటుంది. సో నేనైతే ప్రిఫర్ చేస్తాను భయ్య. బాగానే అనిపించింది నాకు అకౌంట్. మరి ఇంకొక నాకు అంటే నా పర్సనల్ విషయానికి వచ్చినట్టయితే చెప్పా కదా, మనం యూట్యూబర్గా వచ్చి ఇప్పుడు కూడా మనం యాడ్సెన్స్ సంబంధించి ఈ అకౌంట్స్ అన్ని తీసుకున్నాం కాబట్టి సో యాడ్సెన్స్ పరంగా కొద్దిగా డిసప్పాయింట్ అయితే అయ్యాను. ఇది ఎప్పుడు కూడా ఎస్బీఐ కర్ణాటక బ్యాంక్ రేంజ్కి అయితే నాకు రిటర్న్స్ అయితే ఇవ్వలేదు. కన్వర్షన్ రేట్ అనేది తక్కువ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. కాబట్టి నేను కూడా చిన్న అమౌంట్ వచ్చేదానికి మాత్రం దీన్ని తట్ట అయితే చేసుకున్నాను. ఇక నెక్స్ట్ మనకి ఐసిఐసిఐ బ్యాంక్ అయితే అకౌంట్ ఉంది. దీంట్లో కూడా మనకి ఈ డెబిట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇది కూడా బెటర్గానే పర్ఫామ్ చేస్తుంది గైస్. ఐసిఐసిలో నేను ఇంతవరకు ఏ బ్యాంక్స్ అయితే ప్రైవేట్ బ్యాంక్స్ అయితే ఫేస్ చేస్తానో అన్నిటికంటే బెస్ట్ అనిపించింది ఐసిఐసిఐ తీసుకున్న తర్వాత. బట్ ట్రాన్సాక్షన్ రేట్ కూడా ఇక్కడ మనకు కొద్దిగా తక్కువ అయితే ఉంటుంది. అంటే కన్వర్షన్ రేట్ నా పరంగా యాడ్సెన్స్ పరంగా అయినా కూడా ఓకే అనమాట. ఎందుకంటే మనకి క్రెడిట్ కార్డ్స్ కానీ తర్వాత లోన్స్ కానీ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తారు. సో మీరు ఏదైనా ప్రైవేట్ బ్యాంక్ని ఫస్ట్ తీసుకోవాలనుకుంటే ఫస్ట్ నేనైతే ఐసిఐసిఐ ప్రిఫర్ చేస్తాను. దాని తర్వాత యాక్సిస్ అయితే ప్రిఫర్ చేస్తాను. ఐసిఐసిఐలో మనకు ఫస్ట్ వచ్చిన క్రెడిట్ కార్డ్ ఏంటంటారా, ఐసిఐసిఐ అమెజాన్ పే క్రెడిట్ కార్డ్ వచ్చింది. సో దీని లిమిట్ అనేది ఫస్ట్ మనకి ఇన్స్టెంట్గా 1,50,000 అయితే ప్రొవైడ్ చేస్తారు. సో రీసెంట్గా లిమిట్ ఎన్హాన్స్మెంట్ జరిగినప్పుడు అంటే ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ వచ్చాయి కదా, అప్పుడు లాస్ట్ ఇయర్ టైంలో మనకి 3,80,000కి ఇది లిమిట్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో సూపర్గా ఉంది. ఇప్పుడున్న అన్ని క్రెడిట్ కార్డ్స్లో కల్లా టాప్ మోస్ట్ క్రెడిట్ కార్డ్ ఇదే లిమిట్ పరంగా. ఇక దాంతోపాటు నేను ఐసిఐసిఐ బ్యాంక్ సంబంధించి హెచ్పిసిఎల్ ఈ క్రెడిట్ కార్డ్ అయితే తీసుకున్నా. ఇది నా ఫ్యూయల్ పర్పస్ కోసం అనమాట. సో మన దగ్గర ఉన్న బండికి పెట్రోల్ అది ఎక్కువ తాగుతుంది కాబట్టి మన దగ్గర ఖచ్చితంగా ఫ్యూయల్ క్రెడిట్ కార్డు ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ఇదైతే నేను తీసుకున్నా. ఇక దాని తర్వాత మనకి రూపే వేరియంట్ కింద కోరల్ క్రెడిట్ కార్డ్ అయితే లైఫ్ టైం ఫ్రీ ప్రొవైడ్ చేస్తారు. ఇది ప్రీ అప్రూవ్డ్ ఆఫర్ కింద వచ్చింది. సో 3 క్రెడిట్ కార్డ్ సంబంధించి మనకి 3,80,000 లిమిట్ అయితే ఉంది. ఇక వీటితో పాటు రీసెంట్గా మనకు క్రెడిట్ కార్డ్ మీద లోన్ కూడా వచ్చింది. 2.5 lakh లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక అది సరిపోదని చెప్పి మళ్ళీ కార్ లోన్ ప్రొవైడ్ చేస్తారు. ఒక 8 lakhs దాకా దాంట్లో లోన్ తీసుకోవచ్చు. బట్ ఇంకా మనం తీసుకోలేదు, బట్ మనకి ఆఫర్ అయితే ఉంది. ఇక దాంతోపాటు క్రెడిట్ లైన్ ఆఫర్ ప్రొవైడ్ చేస్తారు. ఇంకా 50,000 ప్రొవైడ్ చేస్తారు. అంటే పే లేటర్ అకౌంట్ అనమాట. ఇప్పుడు మన అకౌంట్లో డబ్బులు ఉంటేనే మనకి కట్ అవుతాయి, కానీ మీ దగ్గర డబ్బులు లేకపోయినట్టయితే అకౌంట్ నుంచి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోలేరు కదా. అదే మీరు క్రెడిట్ లైన్ యాక్టివేట్ చేసుకున్నారంటే 50,000 రూపీస్ మీరు ఇన్స్టెంట్గా వాడుకోవచ్చు. మళ్ళీ మంత్ టైం వచ్చిన తర్వాత ఎవ్రీ మంత్ 5th అయిన తర్వాత లాస్ట్ మంత్ పేమెంట్స్ అన్ని చూసుకునేసి ఆ 5వ తారీఖు లోపల మళ్ళీ ఇక్కడ డబ్బులు కట్టాల్సి ఉంటుంది. ఇది క్రెడిట్ కార్డ్ కాదు భయ్యా, సేవింగ్ అకౌంటే, కానీ క్రెడిట్ లైన్ అనమాట. ఈ ఆప్షన్ కూడా ఓన్లీ ఐసిఐసిఐ బ్యాంక్లో అయితే నేను గమనించాను. ఇక ఎడ్యుకేషన్ లోన్ కింద ఆల్మోస్ట్ 5 lakhs లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మీరు స్క్రీన్ షాట్ చూసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే నాకు ప్రొవైడ్ చేస్తారు. సో ఇన్ని ఆఫర్స్ ఏ బ్యాంక్లో కూడా నేను చూడలేదు. మళ్ళీ ఇంకోటి ఈఎంఐ పర్చేస్ కూడా ప్రొవైడ్ చేస్తారు భయ్య. అది 2.5 lakh అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇలా మీరు చెప్పుకుంటూ పోతే
ఐసిఐసిఐ బ్యాంక్లో వచ్చే ఆఫర్స్ అయితే నేను ఏ బ్యాంక్లో చూడలేదు. ఖచ్చితంగా నేను ఇది ప్రిఫర్ చేస్తాను. ఐసిఐసిఐ బ్యాంక్ బాగా అనిపిస్తుంది. ఇక దాని తర్వాత ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో అయితే అకౌంట్ తీసుకున్నా. ఇది రీసెంట్గా ఒక 6 months అవుతుంది నేను తీసుకునేసి. సో ట్రాన్సాక్షన్ కోసం కాకుండా నేను ఒక జస్ట్ యాడ్సెన్స్లో అంటే వెబ్సైట్ యాడ్సెన్స్లో యాడ్ చేసుకోవడానికి దీన్ని తీసుకున్నాను. బట్ ఇంకో విషయం ఏంటంటే క్రెడిట్ కార్డ్ కోసం కూడా తీసుకున్నా. దీంట్లో అన్ని క్రెడిట్ కార్డ్స్ లైఫ్ టైం ఫ్రీ ప్రొవైడ్ చేస్తారు. ఐడిఎఫ్సి బ్యాంక్ సంబంధించి కూడా క్రెడిట్ కార్డ్స్ డీటెయిల్ వీడియోస్ అయితే నేను చాలానే చేస్తాను. ఇన్ఫాక్ట్ అన్ని బ్యాంక్ అకౌంట్కి సంబంధించి అన్ని క్రెడిట్ కార్డ్ సంబంధించి కూడా డీటెయిల్ వీడియోస్ అయితే చేస్తాను. మళ్ళీ మీరు చూసుకోవచ్చు. మరి దీంట్లో సర్వీస్ బాగుందంటారా? ఖచ్చితంగా బాగుంది భయ్య. నాకైతే బాగా అనిపించింది. మినిమం 10,000 రూపాయలు మనం మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ఫాక్ట్ మీరు అన్ని బ్యాంక్స్కి సంబంధించి మినిమం 5,000 నుంచి స్టార్ట్ చేసుకుని 10,000 పైన మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి డెబిట్ కార్డ్ ఛార్జెస్, తర్వాత యాన్యువల్ ఛార్జెస్ ఇవన్నీ కూడా యాజ్ యూజువల్గా ఉండే ఉంటాయి. మరి చూడాల్సి ఉంది. ఇంకా క్రెడిట్ కార్డ్ దీంట్లో అయితే నాకు ప్రీ అప్రూవ్డ్ ఆఫర్ రాలేదు. వచ్చిన తర్వాత ఇంకా ఏమేమి ఆఫర్స్ వస్తాయో ఖచ్చితంగా మీకు అయితే చెప్తాను. సో ఇప్పటికైతే లేటెస్ట్ అంటే కొత్త అకౌంట్ కాబట్టి ఎక్కువగా ఇన్ఫర్మేషన్ అయితే చెప్పలేకపోతున్నా. సో ఇంకొక డీటెయిల్ వీడియో అనేది 1 year అయిన తర్వాత మీకు ఖచ్చితంగా రివ్యూ అయితే ఇస్తాను. ఇక దాని తర్వాత నేను జీరో బ్యాలెన్స్ అకౌంట్ కింద EU స్మాల్ ఫైనాన్స్ అకౌంట్ అయితే తీసుకున్నా. రీసెంట్గా అది తీసుకున్నాను. ఒక 1,000 రూపాయలు పెట్టి దీంట్లో జస్ట్ అమౌంట్ అయితే పెట్టాను అనమాట. మరి చూడాలి ఇది కూడా మళ్ళీ ఎలా పనిచేస్తుందని చెప్పి. ఎందుకంటే స్పెషల్గా వీడియో చేయడానికి మాత్రమే తీసుకున్నా. ఇంకొకటి దీంట్లో కూడా మనకి లైఫ్ టైం ఫ్రీ ప్రొవైడ్ చేసే క్రెడిట్ కార్డ్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి అయితే వెయిట్ చేస్తున్నాను. మా ఏరియాలో సర్వీస్ అయితే లేదు భయ్యా. కాబట్టి చూద్దాం మళ్ళీ ఫ్యూచర్లో ఎక్స్పెండ్ అయిన తర్వాత మనకి క్రెడిట్ కార్డ్ వచ్చిందంటే సో రివ్యూతో తప్పకుండా చేస్తాను. EU స్మాల్ ఫైనాన్స్లో కూడా మనకి ట్రాన్సాక్షన్స్ బాగానే చేసుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఉండదు. ఇది ఒక వర్చువల్ అకౌంట్ అనమాట. మీకు ఫిజికల్గా ఎటువంటి ఆప్షన్స్ అయితే ఉండదు. దీంట్లో ఇది ఒకటి మాత్రం వస్తుంది. కాబట్టి మీరు బ్రాంచ్ ఒక విశాఖపట్నంలో మాత్రమే ఉంది, వైజాగ్లో మాత్రమే. కానీ మీరు భయపడాల్సిన పని అయితే ఉండదు. మన తెలుగు రాష్ట్రాలకి సూపర్గా అయితే పనిచేస్తుంది. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మీరు యూపీఐ పేమెంట్ చేసుకోవచ్చు. అంటే అమౌంట్ ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి కూడా పనికొస్తుంది ఇది. సో ఒకసారి ట్రై చేసుకోండి. కావాలంటే డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను. బెటర్గానే ఉంది. ఇక చివరిగా నేను లోకల్ ట్రాన్సాక్షన్ కోసం అంటే నేనున్నటువంటి ఏరియాలో నాకున్నటువంటి ఒకే ఒక బ్యాంకు కెనరా అనమాట. మరి దీంట్లో కూడా మనం ఒకటి కలిగి ఉండాలి కదా. ఎందుకంటే లోకల్ ట్రాన్సాక్షన్ మా ఫ్రెండ్స్ అక్కడ ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి మా ఇంట్లో వాళ్ళు అంటే రిలేటివ్స్, తర్వాత నా భార్యకు సంబంధించి ఇలా చాలా అకౌంట్స్ సంబంధించి నాకు కెనరా బ్యాంక్ అవసరం పడింది. కాబట్టి నేనైతే తీసుకున్న అకౌంట్ అనేది ఒక 1,000 రూపాయలు పెట్టి. సో దానికైతే లేటెస్ట్గా డెబిట్ కార్డ్ కూడా ఇచ్చారు. తీసుకుని కూడా ఒక 4-5 months అయితే అయ్యింది. బట్ నేనైతే ఎక్కువగా వాడలేదు దాన్ని. సో ఇవన్నమాట మొత్తం నా బ్యాంక్స్కి సంబంధించి. ఓవరాల్గా చూసుకున్నట్టయితే 9 బ్యాంక్స్ యాక్టివ్ అయితే ఉన్నాయి. ఒక బ్యాంక్ మాత్రమే మనకు డీయాక్టివేషన్ అయితే అయిపోయింది. సో ఇది భయ్యా ఓవరాల్గా నా జర్నీ. మరి నేను ఎందుకు ఇన్ని బ్యాంక్స్ అకౌంట్ కలిగి ఉన్నా అని చెప్పి మీకు అయితే ఇప్పుడు అర్థమై ఉంటుంది. ఇన్ఫాక్ట్ నేను ఐటీ సబ్మిట్ చేసేటప్పుడు కానీ ఇవన్నీ సందర్భాల్లో నాకు చాలా హెడేక్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇన్ని బ్యాంక్స్ యొక్క ట్రాన్సాక్షన్స్ అన్ని చెప్పాలి కదా. బట్ మనకు అవసరం ఉంది కాబట్టి తీసుకున్నాను. మీకు అవసరం లేకపోయినట్టయితే మీరు ఏది తీసుకోకండి, అనవసరంగా వేస్ట్ చేసుకున్నాను డబ్బులు అనేది. ఖచ్చితంగా ఈ అన్ని బ్యాంక్స్లో సమరైజ్ చేసి చెప్పినట్టయితే ఫస్ట్ నేను ఇచ్చేటువంటి ప్రిఫరెన్స్ ఏంటంటే ఎస్బీఐ అయితే తీసుకోండి. ఎస్బీఐ అయితే మీకు చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అదే ప్రైవేట్ బ్యాంక్స్ మీరు వెళ్ళాలనుకుంటే ఐసిఐసిఐ తీసుకోండి. ఆఫర్స్ అయితే మీకు ఖచ్చితంగా బాగుంటాయి. ఇన్ఫాక్ట్ అక్కడ సర్వీస్ కూడా మంచిగా ప్రొవైడ్ చేస్తారు. దాని తర్వాత యాక్సెస్ అయితే ప్రిఫర్ చేస్తాను. ఇవన్నమాట బ్యాంక్స్ అకౌంట్ సంబంధించి. సో మీకైతే ఇప్పుడు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇంకోటి చార్జెస్ అనేవి ఏ బ్యాంకులో కూడా ఎక్స్ట్రాగా అయితే వెయ్యరు. ఏది ₹1 ఎక్స్ట్రా పడినా కూడా మీరు బ్రాంచ్ వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడచ్చు. లేదంటే కస్టమర్ కేర్తో వాళ్ళతో మీరు అడగవచ్చు ఎందుకు మీరు చార్జెస్ ఎక్కువ పడ్డాయని చెప్పి. ఆ విధంగా అయితే నాకు ఇంతవరకు ఒక ప్రాబ్లం కూడా ఫేస్ అవ్వలేదు. అనవసరంగా ₹1 కూడా నాకైతే ఎక్స్ట్రా అయితే పడలేదన్నమాట. సో ఇది గైస్ ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్. సో బ్యాంక్ అకౌంట్ సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటాను. ఇంకా మీరు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మరి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకో టాపిక్తో నెక్స్ట్ వీడియోకి వద్దాం. అంతవరకు జై హింద్.